హాయ్ అండి, ఈరోజు నేను మిల్లెట్ దోశలు అయితే చేస్తున్నాను. అందుకోసం నానబెట్టుకుంటున్నాను. మిల్లెట్లు చాలా ఖరీదైనది, అందుకని మనం ఎక్కువగా కొనలేము. ఇలా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే దీన్ని ఎక్కువగా మనం వాడలేము. వారం అంతా వాడదామంటే మన వల్ల కాదు కదా. అందుకోసం వారానికి కనీసం 2 సార్లు, ఒక సోమవారం ఒక శనివారం, ఈ 2 సార్లైనా వాడడం అలవాటు చేసుకుందాం. అందుకోసం నేను ముందు ఒక గ్లాసు కొర్రలు, ఒక గ్లాసు జొన్నలు, ఒక గ్లాసు మినపప్పు వేసాను. కొంచెం మెంతులు కూడా వేసి కడుక్కుంటున్నాను. మినపప్పు బదులైతే మినుములు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే మినుములు అయితే కొనలేదు, అందుకోసమని ఈ మినపప్పు వేశాను. దీన్ని కనీసం ఒక 6-7 గంటల వరకు నానబెట్టుకుంటేనే బాగా నానుతాయి. అలా నానితే మిక్స్ చేసుకుంటే మెత్తగా అవుతుంది అనమాట. ఇది బాగా బేగ పులిసిపోద్ది అనమాట. ఎందుకంటే మనం నానబెట్టిన దాంట్లోనే సగం నానిపోతాయి కదా, అట్ట అనేది కొంచెం పులుపు అనేది ఖచ్చితంగా వస్తుంది. నేను ఇది బాగా మిక్స్ చేసి నైట్ అంతా వదిలేసాను కదా, కొంచెం పులుపు అనేది వచ్చింది. కానీ మంచి కలర్ అయితే వస్తుందండి. మిల్లెట్ దోశలు అయితే చాలా బాగుంది. దీంతో నేను పల్లి టమోటా చట్నీ అయితే చేశాను. సూపర్ టిఫిన్ అనమాట, హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.